హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్రో ఇది కాదు కదా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది వచ్చేసి సారీ ఫర్ ద డిలే అనమాట. ఇది చెర్రీ బ్లాసమ్స్. ఆల్మోస్ట్ 5 months అయిపోతుందేమో ఈ వీడియో తీసి. మాకు నియర్ బై పార్క్లో చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా పెద్ద పార్క్. సో అక్కడ చెర్రీ బ్లాసమ్స్ అంటే లైక్ ఫ్లవర్స్ చెట్లు చిగురించి పువ్వులు పూస్తుంటాయి కదా అప్పుడప్పుడే. ఇక్కడ చాలా చెట్లు ఒకే చోట ఉండడం వల్ల ఇట్లా చెర్రీ బ్లాసమ్స్ అయితే ఉంటాయి. నేను ఆ రోజే మీకు ఈ సైబర్ ట్రక్ వీడియో పోస్ట్ చేశాను. మీరు కనుక మన ఛానల్ చూడకపోతే ఒకసారి మన ఛానల్ షార్ట్స్లో పోస్ట్ చేశాను అనమాట. ఆ రోజు ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అయిందో నాకు గుర్తులేదు, కానీ ఇది అయితే సైబర్ ట్రక్స్ అక్కడ పార్కింగ్లో కనిపించే వరకు నేను ఒకసారి క్యాప్చర్ చేసిన అనమాట. మంచిగా అనిపించింది. చూడండి మా బుజ్జి తల్లి స్టిల్స్ ఎట్లు ఇస్తుందో మధ్యలో. అక్కడ మేము మ్యాంగో పల్ప తీసుకున్నట్టున్నాము. అక్కడ పార్క్లో మన దగ్గర లాగానే ఇక్కడ చిన్న చిన్న బండ్లలో తీసుకొచ్చి అమ్ముతుంటారు అనమాట. మ్యాంగో పల్ప్ తీసుకుంటే అది తింటూ ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తుంది. ఆ రోజు చెర్రీ బ్లాసమ్స్కి సూట్ అయ్యే డ్రెస్ ఉండాలి అని చెప్పేసి ఇట్లా ఫ్రాక్ లాగా వేసినాం అనమాట. ఫుల్ సన్నే ఉండే కదా, తనకి ఇంకా బక్కగా ఉండడం వల్ల ఫ్రాక్ మొత్తం లూజ్ అయిపోయింది. ఫోటో స్టిల్స్ ఇవ్వమంటే ఒక్క స్టిల్ కూడా సరిగ్గా ఇవ్వదు. యాక్చువల్గా ఇది గుండు చేసిన నెక్స్ట్ 1 monthకో ఏమో అనుకుంటా. అందుకే హెయిర్ అప్పటికి కొంచెం గ్రోత్ వచ్చిందనమాట. ఈ ఫ్రాక్స్ వచ్చేసి నేను మార్షల్స్లో తీసుకున్నా అండి. ఎట్లాంటి ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. యూఎస్లో ఇలాంటి ఫ్రాక్స్ ఎక్కడ ఉంటాయి అంటే మార్షల్స్లో ఉంటాయి అన్నమాట. మీకు కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా పిల్లలకి ఒక ఉత్సాహం ఉంటుంది కదా, అట్లా తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక వసంతకాలం వస్తే చాలు చూడండి, స్పెట్స్ పెట్టుకొని ఫోజ్ ఇవ్వమంటే స్పెట్స్ తీసేస్తుంది అనమాట. గ్లాసెస్ అవేం పెద్ద జస్ట్ ఫోటో స్టిల్స్ కోసమే పెట్టినాము. అది మన పెద్దవాళ్ళవే, కానీ తనకు బాగుంటాయేమో అని చెప్పి కానీ నేను పెట్టుకుంటా అంటే పెట్టిందనమాట. చేతికి దెబ్బ తాకించుకుందేమో చేతికి. నేచర్ వైజ్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా అనేది ఉత్తపదం అయిపోయినట్టుంది కొంచెం. నేను చాలా ఎక్కువసార్లు చెప్తున్నా కదా. ఇక్కడ వాటర్ పాండ్ ఉంది అండ్ చాలామంది వస్తారనమాట. మళ్ళీ చాలానే అంటున్నాను, సారీ. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చెర్రీ బ్లాసమ్స్ అప్పుడు జనరల్గా కూడా ఈ పార్క్కి వస్తూనే ఉంటారు అనమాట జనాలు. ఇక్కడ చూడండి వాటర్ పాండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు వీడియోలో క్యాప్చర్ చేసిన దానికంటే కూడా రియల్గా చూస్తేనే బాగుంటుంది. కిడ్స్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఏజ్ గ్యాప్తో సంబంధం లేకుండా అందరూ వస్తారు. ఇందాక చూసిన మన అటు సైడు ఆల్మోస్ట్ ఇంకా అయిపోకొచ్చినాయి. చెర్రీ బ్లాసమ్స్ ఇటు సైడే కొంచెం ఎక్కువ ఉంటే అందరూ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ అవి కూడా ప్లాన్ చేసుకుంటారండి. ఆ ప్రొఫెషనల్ కెమెరా వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ వాళ్ళు కెమెరా తీసుకొచ్చి చేసుకుంటారు అనమాట. సో నేనైతే ఫోన్లోనే క్యాప్చర్ చేశాను చిన్న మెమొరీస్. తను ఏదో ప్రోగ్రామ్ చూసి, డీ ప్రోగ్రామ్ అనుకుంటా, ఈ టీవీలో డీ ప్రోగ్రామ్ ఏదో వస్తుంది కదా, హన్సిక హీరోయిన్ సంబేర్. అది ఆమె ఇట్లా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇట్లా పెడుతుంది కదా లవ్ సింబల్. అది నేను చూసింది ఇంకొకటే అదే పెడుతుంది అనమాట ఫొటోస్ దిగమంటే. ఏదో వింతగా ఆలోచిస్తుంది ఫొటోస్ దిగునానా అంటే అక్కడ కూర్చొని. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. నేచర్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక మల్లెపూలు, నేను ఇంతకుముందు మన షార్ట్స్లో కూడా పోస్ట్ చేశానండి. ఇక్కడ కూడా మల్లెపూలు అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగోండి ఇవే ఆ ఫ్లవర్స్ అన్నమాట. ఫొటోస్ తీస్తాం నాన్న అంటే అక్కడ నిల్చొని అదేదో వెతుకుతుంది.
ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా వెడ్డింగ్ షూట్ అవుతుంది. మీరు చూస్తున్నట్టయితే సైడ్కి కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా బాగా, వాళ్ళు రోజ్ పెటల్స్ అవన్నీ తెచ్చుకొని ఇట్లా వేస్తే తను అవి ఎగిరేస్తుంది అనమాట. ఇది ఒక ఇటు వేరే సైడ్ ఆఫ్ వాటర్ పాండ్ చూడండి. ఆ ట్రీ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇట్లా కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని దెన్ వీ కేమ్ బ్యాక్ అనమాట. ఇది స్టార్టింగ్లో స్వెటర్ వేసుకొని తీసుకొస్తే స్వెటర్ ఇప్పేసింది. నాకు కంఫర్టబుల్గా లేదు, బాగా చల్లగా ఉంటుందేమో అని స్వెటర్ వేసుకొని పోతే తనకు వేడిగా అవుతుంది అని చెప్పి ఇప్పేసుకుంది అనమాట. మేము ఫస్ట్ వెహికల్ పార్క్ చేసి దిగింది. యాక్చువల్గా వీడియోస్ చాలా డేస్ అయిపోతే మనకి ఏది ముందు ఏది తర్వాత అని కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కదా. మీకోసం అంటే అసలు ఇక్కడ ఫ్లవర్స్ చెర్రీ బ్లాసమ్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ ఒక్క ట్రీ లైక్ నిండుగా పూలతో అయితే విరజిల్లుతుంది అనమాట ఎంత బాగా. అందుకని మీకోసమే ఇది క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి, పింక్ కలర్ లైక్ డిఫరెంట్ కలర్స్, నాట్ ఓన్లీ పింక్ కలర్, పర్పుల్ కలర్ ఉంటుంది, పింక్ కలర్. చుట్టుపక్కల ఉన్న ట్రీస్ అన్నీ కొంచెం ఎండిపోయినాయి, ఆల్మోస్ట్ ఫ్లవర్స్ వచ్చి ఎండిపోయినాయి. అవి ఆకులు వస్తున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ మొత్తం రాలిపోయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ ట్రీని అయితే తీస్తున్నా. ఈ ఫోటోషూట్ మీకు కూడా నచ్చిందా? మీరు ఎప్పుడైనా యూఎస్లో ఫోటోషూట్ తీసుకోవాలి అనుకుంటే ఫాల్ కలర్స్ అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ దెన్ చెర్రీ బ్లాసమ్స్ నార్మల్ టైంలో కూడా బాగుంటుంది. బట్ వింటర్ లైక్ స్నో పడే టైంలో ట్రీస్ అయితే కొంచెం ఎండిపోతాయి, బట్ అప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది, స్నో ఉంటుంది కాబట్టి. చూడండి, ఈమెను కొంచెం ఏదో స్టిల్స్ ఇవ్వమంటే ఇట్లా ఇస్తుంది అనమాట. ఒకటే ఫ్లవర్స్లో ఆడుకుంటుంది, చల్లుతుంది. పోలెన్ కూడా ఉంటుంది, అదొక భయం అనమాట. ఇక్కడ పోలెన్ అంటే చెట్ల మీద నుంచి పడుతుంది, అది పడితే ఇచ్చింగ్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ గాడ్, టచ్ వుడ్, ఇప్పటివరకు మనకు అట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. థ్యాంక్స్ టు గాడ్ ఆల్వేస్ ఫర్ దాట్ అనమాట. ఇంకా ఇక్కడ డాగ్స్ వాక్ తీసుకొని వస్తారు కొంతమంది. ఇక్కడ మన ఇండియన్ వాళ్ళే ఉన్నారు చూడండి, మీరు చూసుకున్నట్టయితే. తనేమో అక్కడే స్టిల్స్ ఇస్తుంది, వాళ్ళు అక్కడే ఉన్నారు, అందుకే కొంచెం క్యాప్చర్ చేసిన. ఫేసెస్ అయితే పడలేదు, కానీ డాగ్స్ని వాక్ తీసుకొస్తారు. ఇంకా చెట్లలోకి వెళ్ళినట్టు అనమాట. మన సైడ్ చెట్లలోకి వెళ్ళడం ఎట్లనో ఇక్కడ కూడా మంచిగా అక్కడ ఈ ఏరియాలో కూడా ఫుడ్ కాల్చుకొని తింటారు, తెచ్చుకొని కొంతమంది రెడీమేడ్గా తెచ్చుకొని బయట బుక్ చేసుకొని చెట్ల కింద వేసుకొని. ఇక్కడ కూడా చాలా ఫ్యామిలీస్ వస్తారు కదా, కంబైన్డ్ ఫ్యామిలీస్, వాళ్ళందరూ ఫుడ్ తింటుంటారు. చాలా ఫ్లోట్ ఉండే అనమాట ఆ రోజు. ఇంకా ఆల్మోస్ట్ ఈ వీకే ఎండ్ ఆఫ్ వీక్ అనమాట, అందుకే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అందరేమో ట్రీస్ నేచర్ని చూసి ఎంజాయ్ చేస్తే మా బుజ్జి తల్లి చూడండి ఈ వైర్ని వినట్లేదు అస్సలు. నేను రియల్ వాయిస్ పెడితే తెలిసేది మా బంగారు తల్లి ఎంత సతాయిస్తుందో అని. వద్దు నాన్న అంటే అక్కడే ఆడుకుంటుంది అనమాట. మనం వద్దన్న పని పిల్లలు చేస్తారు కదా, ఎవరి పిల్లలైనా అంతే ఆబ్వియస్గా 100%. నాకు తెలిసి మా బేబీయే కాదు, ఎవరి బేబీ అయినా వాళ్ళ చైల్డ్హుడ్ అంటే ఇంకా అట్లా మనం చెప్తే వినరు. పెద్దగా అయితే కూడా చెప్తే వినరో మనకు తెలియదు. ఇలా ఆ రోజైతే మేము ఫుల్ డే ఎంజాయ్ చేసినాము. ఇక్కడ కూడా ఫుడ్ ఏమైనా అవైలబుల్గా ఉంటుందంటే క్యాంటీన్ లాగా లైక్ ఫుడ్ ట్రక్స్ అవైలబుల్గా ఎక్కడైనా ఇట్లాంటి పార్కులలో ఫుడ్ ట్రక్స్ ఉంటాయండి. అందులో మన ఫుడ్ ఉండకపోయినా ఇక అందరూ తినేదంటే పిజ్జాలు అట్లా కొంచెం చిన్నవి దొరుకుతాయి. ఇది మురుకోల కట్టెలు గుర్తుండే ఉండొచ్చు మీకు, అలాంటి తోట అనమాట. నేను ఇక్కడ కూడా కొంచెం లుకింగ్ వైజ్ బాగుంది అని చెప్పి క్యాప్చర్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ మా చెర్రీ బ్లాసమ్ 2025 వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటితల్లి అఫీషియల్. అదే మా బేబీ ఛానల్ అండి, నా ఛానల్ కాదు. తను వాయిస్ ఓవర్ డైరెక్ట్ కూడా వాయిస్ పెట్టొచ్చు. నెక్స్ట్ టైం నుంచి అట్లనే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకు క్లియర్గా చెప్దామని చెప్పేసి. అండ్ నెక్స్ట్ టైం మరొకటండి, వెంటనే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
నేను మోస్ట్లీ వెంటనే క్యాప్చర్ చేసి రా వీడియోసే ఉంటాయి మనవి. సమ్ టైమ్స్ యూనో ఇట్లా లేట్ అయిపోతుంది. ఒక్కసారి మర్చిపోతే చూడండి ఆల్మోస్ట్ ఆ వీడియో ఉందన్న విషయం కూడా మర్చిపోతాం మనము. ఈ బ్యూటిఫుల్ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ గాయస్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఆల్మోస్ట్ 1000K రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. బాయ్, టేక్ కేర్.